వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి. యా కొన్ని క్రైమ్స్ జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన వెహికల్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ పేపర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బిలాంగింగ్స్ ఏవైనా పోలీసులు సీజ్ చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ సీజ్ చేస్తే ఎప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉంటాయి? వీళ్ళు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి వీళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉంటుందా? అసలు సీజ్ చేసే రైట్ పోలీసులకు ఉంటుందా? అంటే ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్లో ఉపయోగించిన ఐటమ్స్ ఏమైనా అనుకుంటే, ఆ క్రైమ్ రిలేటెడ్ కానీ ఆ క్రైమ్ ఉపయోగించిన ఐటమ్స్ కానీ ఉంటే దాన్ని సీజ్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు ఎక్కువ సీజ్ చేసే అవకాశాలు ఏముంటాయి అంటే, మొబైల్ ఫోన్స్ ఎక్కువ సీజ్ చేస్తారు. ఓకే, తర్వాత ల్యాప్టాప్స్ ఎక్కువ సీజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీకు వెహికల్స్ సీజ్ చేస్తారు. కార్లు కానీ లారీలు కానీ ఇంకేమైనా సీజ్ చేస్తారు. వెహికల్స్ మనం ఏదైతే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తామో దాన్ని సీజ్ చేసే అధికారం ఉంటుంది. తర్వాత ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కనుక జరిగితే, ఓకే, మనకు బ్యాంక్ డిపాజిట్లు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ, తర్వాత ఆస్తికి మనం కొనుక్కున్నాం ఫ్రాడ్ జరిగిన అమౌంట్ అంటే ప్రాపర్టీ అవి కానీ వీళ్ళంతా సీజ్ చేసే అధికారం ఉంటుంది వీళ్ళకి. ఎవరికి? పోలీసు వాళ్ళకి. ఓకే, వాళ్ళు సీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు అలాంగ్ విత్ కొన్ని సందర్భాలలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కనుక ఈ ప్రాపర్టీకి వీళ్ళకి సంబంధం లేదనుకుంటే తిరిగి ఇచ్చే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆ ప్రాపర్టీస్ ఇంతసేపు మనం చెప్పిన ప్రాపర్టీస్ ఏవైతే క్రైమ్కి సంబంధం ఉంది అనుకుంటారో అప్పుడు వాళ్ళని సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టే అధికారం అలాంగ్ విత్ పోలీసుకు ఉంటుంది. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకు జనరల్గా ఏం జరుగుతుంటుంది అంటే, మనకు ఆఫీస్ ల్యాప్టాప్లు ఉంటాయి చాలా మందికి. ఓకే, సో అవి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మన ల్యాప్టాప్ మందే కదా అని చెప్పేసి మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో అంతా మనం మెయింటైన్ చేస్తుంటాం. ఓకే, కొన్ని లాగిన్స్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ దాంట్లో మెయింటైన్ చేస్తుంటాం. మొబైల్ ఫోన్స్, ప్రధానంగా మొబైల్ ఫోన్స్లోనే ఇప్పుడు ఉన్న జీవితం, మనిషి జీవితం ఒక ఫోన్ కొన్నాడు అంటే మన జీవితం మొత్తం ఫోన్లోనే ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఆ సిమ్కి ఏముంటుంది మనకు కంపల్సరీ ఎస్ఎంఎస్లని అవి ఇవని మన ఫోన్పేలు గూగుల్ పేలు అన్నీ దాంట్లో ఇన్ఫర్మేషను, మన డాక్యుమెంట్స్ అంతా ఒక మనిషి నథింగ్ బట్ ఫోనే. సో ఫోన్లు, మళ్ళీ ఫోన్లలో కూడా చాలా కాస్ట్లీ ఫోన్లు వాడుతుంటారు అందరు. వాటిని సీజ్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉన్నప్పుడు, తర్వాత మీరు అన్నట్టు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లాకర్స్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే, కోర్టులో వేసిన తర్వాత వాటిని మనము రికవరీ చేసుకునే అధికారం మనకు ఉంటుంది. కోర్టుకి వెళ్ళి అయ్యా ఇది నా ప్రాపర్టీ, వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో సీజ్ చేశారు కాబట్టి ఆ ఫోన్ వల్ల నా ఫోన్ నాకు రికవరీ ఇవ్వండి, నా ల్యాప్టాప్ నాకు ఇవ్వండి, లేకపోతే నా ఆస్తి పేపర్లు నాకు ఇవ్వండి, లేకపోతే నా వెహికల్ ఉంది కదా నా వెహికల్ నాకు ఇవ్వండి, నేను ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ పోవాలనో లేకపోతే నాకు వెహికల్ ఖరాబ్ అయిద్దనో అని అడిగి మనం కోర్టుని అడిగే అధికారం మనకు ఉంటుంది. ఓకే, చాలా సందర్భాలలో మనకు ఈ ప్రాపర్టీ రికవరీ అనేది ఏది మనకు మీరు ఇంతకుముందు చెప్పిన ఐటమ్స్ అన్ని రికవరీ ఇచ్చే అధికారం కోర్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో కండిషన్ పెడతారు మళ్ళీ ఏంటంటే, మళ్ళీ మాకు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుందో అప్పుడు మీరు కంపల్సరీ మళ్ళీ కోఆపరేట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనే అధికారం మళ్ళీ కోర్టుకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో వితౌట్ ఎనీ కండిషనల్ ఆర్డర్ కూడా కోర్టు ఇచ్చేస్తుంది. ఏది వెహికల్స్ ఇస్తుంది, ఫోన్స్ ఇస్తుంది, మనకు పేపర్లు ఇస్తుంది, ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయినా కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళి నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, అది నా బిజినెస్ అకౌంట్ అనో నా పర్సనల్ అకౌంట్ అనో నా సాలరీ అందులో పడుతుందని చెప్పేసి కోర్టుని మనం అదే అధికారం ఉంటుంది. ఓకే, సో నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, చాలామందికి తెలియక కోర్టులో అరే పోలీసు వాళ్ళు సీజ్ చేశారు, కోర్టులోనే ఉంటుందేమో ఇవ్వరేమో అని చెప్పేసి అవి రిటర్న్ తెచ్చుకోరు. చాలామంది రిటర్న్ తెచ్చుకోకుండా అక్కడ ఉండిపోతుంది. అవి ఉండటం వల్ల కాస్ట్లీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఇతరైన అంశాలు ఏదైతే ప్రాపర్టీ, ఇప్పుడు కారు ఉందనుకో, జనరల్గా మనం రోజు మనం చూసుకొని కారు వాడితేనే దాని డిప్రిషియేషన్ వచ్చి అది ఖరాబ్ అవుతుంటుంది. అట్లాంటిది ఎవ్వరు కారు వాడకుండా ఓ పోలీస్ స్టేషన్లోనో కోర్టులో పాడేస్తే అది తుప్పు పట్టిపోతుంది, 2-3 నెలలకు తుప్పు పట్టిపోతుంది, దాని డిప్రెషన్ మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి మీకు పోలీసు వాళ్ళు కనుక మీది ప్రాపర్టీ కనుక సీజ్ చేస్తే మీరు కోర్టుకు వెళ్ళి ఆ సీజింగ్ తీసేయండి, నా ప్రాపర్టీ నాకు ఇవ్వండి అనే అధికారం మీకు ఉంటుంది. మీరు వెళ్ళి అప్లికేషన్ వేసుకుంటే దాన్ని జడ్జి గారు పరిశీలించి కండిషనల్గా కానీ అన్కండిషనల్గా కానీ ఇచ్చే అధికారం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మీరు ఏదన్నా కేసులో ఇన్వాల్వ్మెంట్ కనుకుంటే దానికి సంబంధించి మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు పెట్టుకున్న అడ్వకేటో లేదా మీ దగ్గరలో ఉన్న అడ్వకేటో
మీరు వెళ్ళి మీరు కనుక అప్రోచ్ అయితే దెన్ డెఫినెట్లీ ద కోర్ట్ విల్ గివ్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.